వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ క్రేజీ మూవీ 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి నుంచే ఈ సినిమా ప్రచారం ఊపందుకుంది. ఇటీవల జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో వారణాసి టైటిల్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. దీనికి అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటించింది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ కుమారన్ కుంభ అనే పవర్ఫుల్ విలన్గా కనిపించనున్నాడు. ఈ సినిమాలోని ఇతర నటీనటుల గురించి చిత్ర బృందం ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న కొత్త సమాచారం ఏంటంటే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఒక ప్రముఖ పాత్రలో కనిపించనున్నాడట. ఈ మూవీలో సాహస అన్వేషకుడు రుద్రగా పవర్ఫుల్ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నాడు. టైటిల్ గ్లింప్స్లో ఆయన లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆయనే ఓ పవర్ఫుల్ అంటే ఆయన తండ్రి పాత్ర అంటే ఇంకెంత పవర్ఫుల్గా ఉండాలి. అందుకు తగ్గట్టుగా ఈ రోల్ కోసం జక్కన్న కొందరిపై టెస్ట్ షూట్ చేసి సీనియర్ యాక్టర్ని ఫైనల్ చేశాడు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ని మహేష్ తండ్రి పాత్ర కోసం రాజమౌళి ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన షూటింగ్ సెట్లో అడుగు పెట్టారట. గతంలో ఇద్దరు నటులపై టెస్ట్ షూట్ చేసిన జక్కన్న సంతృప్తి చెందకపోవడంతో ప్రకాష్ రాజ్ వద్దకు ఈ పాత్ర చేరింది. ప్రస్తుతం ఆయన షూటింగ్లో పాల్గొంటున్నారనే టాక్ వినిపిస్తుంది. దీనిపై అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. రుద్రగా మహేష్, మందాకినిగా ప్రియాంక చోప్రా, విలన్ కుంభగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ నటిస్తుండగా వీరి లిక్స్ కూడా రిలీజ్ చేశారు. మరి మహేష్ తండ్రిగా ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ తెలియాల్సి ఉంది. ఇంతకుముందు మహేష్, ప్రకాష్ రాజ్ కలిసి చాలా సినిమాలు చేశారు. కొన్నింటిలో విలన్ రోల్ చేస్తే మరికొన్నింటిలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. మురారి, బ్రహ్మోత్సవం, ఒక్కడు, దూకుడు, కలేజా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అతడు, బిజినెస్ మ్యాన్, పోకిరి, సరిలేరు నీకెవరు, మహర్షి మరియు గుంటూరు కారం మూవీలో కలిసి నటించారు. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ తండ్రిగా నటించారు. ప్రతిష్టాత్మక వారణాసిలోనూ తండ్రి క్యారెక్టర్గా ఆయనైతేనే సరిపోతాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా ప్రకాష్ రాజ్ షూటింగ్ సెట్లో అడుగు పెట్టారు. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ అవతార్ ఫైర్ అండ్ యాష్లో వారణాసి సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. వరల్డ్ వైడ్గా ఈ నెల 19న అవతార్ రిలీజ్ కానుండగా ఈ మూవీతో పాటే వారణాసి టైటిల్ గ్లింప్స్ కూడా ప్లే చేయనున్నట్టు సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో కేఎల్ నారాయణ మూవీని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతో ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నాడు ప్రకాష్ రాజ్. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ నటించిన ఓజీలో ఓ కీలక పాత్ర పోషించాడు ఈ సీనియర్ నటుడు. అలాగే ప్రస్తుతం దళపతి విజయ్ జననాయకన్ సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నాడు.